ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన ఏమన్నారు, ఆయన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ టైంలో ఒక హామీ ఇచ్చాడు, నేను ఇక్కడ విగ్రహం పెడతాను అన్నాడు. సరే అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అనుకున్నాడేమో, నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి నేను ఒక హామీ ఇచ్చా, నేను నా హామీని నెరవేర్చాలని అనుకున్నాడేమో. అతను సెటిలర్స్ ఓట్స్ మాకు కూడా ఇంపార్టెంట్ అని వాళ్ళు అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఇవాళ రోజున, రైట్? అక్కడి వరకు నేను రేవంత్ రెడ్డి గారికి గౌరవం ఇస్తా. రేవంత్ రెడ్డి గారికి నేను అత్యంత గౌరవం ఎక్కడిస్తా అంటే, నా నాయకుడిని నా పార్టీలోంచి వెళ్ళిపోయినా సరే నా నాయకుడిని ఒక మాట అనడు. ఆయన ఎప్పుడు కూడా పార్టీని విమర్శించలేదు. అంటే తను ఏదైతే మెట్లు ఎక్కుకుంటే వెళ్ళిండో ఆ మెట్ల మీద ఉయ్యలే మళ్ళీ రిటర్న్ తిరిగి, ఆ మెట్లని కాలుతో తన్నలే. ఎక్కినటువంటి కొమ్మని ఏమంటారు అని అంటే, ఆ కొమ్మ ఎక్కేసినా కదా, పై కొమ్మకి ఎక్కేసినా కదా అని కింద కొమ్మని నరికి అవతల బారేలే. హీ మెయింటైన్డ్ దట్. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని నేను అభిమానిస్తా, ఏమంటారంటే అప్రిషియేట్ చేస్తా.